హాయ్ నమస్తే అండి. ఈరోజు మనము ఉసిరికాయ పండు మిరపకాయ కాంబినేషన్లో పచ్చడి చేద్దాము. ఉసిరికాయలు నేను ఇక్కడ పావు కిలో తీసుకున్నాను. అలాగే సన్నగా కట్ చేసుకున్నాను. ఈ విధంగా ముక్కలు ముక్కలు కట్ చేసుకున్నాను. పండు మిర్చి కూడా పావు కిలో తీసుకున్నాను. ఇవి కూడా కొంచెం ముక్కలుగా కట్ చేశాను. ఎల్లిపాయలు ఒక 2 ఎల్లిగడ్డలు పొట్టు తీసి పెట్టుకున్నాను. సరిపడా సాల్టు, కరివేపాకు, 2 నిమ్మకాయలు, పోపు కొరకు జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఒక 1 టేబుల్ స్పూన్ ఆవాల పౌడర్, 2 టేబుల్ స్పూన్ జీలకర్ర మేతి పౌడర్. ముందుగా ఇప్పుడు మనం తయారు చేసుకోబోయే విధానము చూద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకుందాము. పాన్ పెట్టుకొని ఒక 100 గ్రామ్ అంత ఆయిల్ వేద్దాము. ఇలా ఆయిల్ వేసుకున్నాం కదా, ఈ ఆయిల్లో ఈ ఉసిరికాయ ముక్కలను మంచిగా మగ్గనిద్దాము. చూడండి, మంచిగా ఉడికినాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఒక సైడ్కి పెట్టుకుందాం ప్లేట్లో తీసుకొని. ఈ విధంగా ఒక ప్లేట్లో తీసుకున్నాం కదా. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఇదే ఆయిల్లో కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపు పెట్టుకుందాము. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి ఇవి కొంచెం వేగిన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి కొంచెం వేగింది కదా. ఇప్పుడు మనము ఎల్లిపాయలు కచ్చపచ్చగా నూరుకున్నది ఎల్లిపాయలు కూడా వేసి కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ విధంగా ఫ్రై చేద్దాము. ఎల్లిపాయలు కూడా మంచిగా వేగినాయి కదా. ఇప్పుడు కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడు ఈ తాలింపు రూమ్ టెంపరేచర్లో కొంచెం చల్లగా అవనిద్దాము. అంతవరకు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ పండు మిర్చి, తగినంత సాల్ట్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. మిరపకాయలు ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాము కదా, గింజలు కూడా నలిపేటట్టు. ఇప్పుడు ముందుగా మనము తాలింపు పెట్టుకున్న దానిలో జీలకర్ర, మెంతుల పౌడర్, ఆవాల పౌడర్ 3 వేసి ఇలా కలిపెడదాము. కలిపెట్టిన తర్వాత ఇంకా కొంచెం చల్లగా కానిద్దాము. తాలింపు చల్లగా అయిపోయింది కదా. గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్టు, ఉసిరికాయ ముక్కలు, నిమ్మకాయ రసం అన్నీ వేసి మొత్తం కలిపెడదాము. ఇంతేనండి, ఉసిరికాయ పండుమిరపకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇది ఇడ్లీలో తినవచ్చు, దోశల్లో కూడా తినవచ్చు, వేడి వేడి రైస్లో కూడా తినవచ్చు. చాలా బాగుంటుంది. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.